యుగపు ఆనవాళ్లు, శ్రీరామచంద్రుని పాదస్పర్శతో పునీతమైన నేల, రావణ సంహారం అనంతరం శ్రీరాముడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించిన పుణ్యస్థలి. అదే ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా, ఒకప్పటి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నూజివీడు నియోజకవర్గం ముస్నూరు మండలం బలివే గ్రామం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడ వేంచేసి ఉన్న శ్రీ బలే రామలింగేశ్వర స్వామివారి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. రామలింగేశ్వర స్వామివారు కేవలం ఒక దైవం మాత్రమే కాదు, భక్తుల నమ్మకం, తరతరాల చరిత్ర. పురాణాలు చరిత్ర చెబుతున్న ప్రకారం శ్రీరాముడు లంకలో రావణాసురుడిని వధించిన తర్వాత బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకోవటానికి పండితుల సలహా మేరకు భారతావని అంతటా 101 శివలింగాలను ప్రతిష్ఠించాలని సంకల్పించారు. ఆ ప్రయాణంలో భాగంగానే ముసునూరు మండలంలోని ఈ ప్రకృతి రమణీయమైన బలివే గ్రామంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగం కాబట్టే స్వామివారికి రామలింగేశ్వరుడు అనే నామకరణం జరిగింది. ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విశేషం ఏంటంటే, శ్రీరాముల వారు స్వయంగా శివలింగానికి పూజలు చేయటమే. ఈ క్షేత్రానికే వన్నె తెచ్చే మరో విశేషం తమ్మిలేరు. స్వామివారి ప్రతిష్ఠ సమయంలో అభిషేకానికి నీరు లభించని పరిస్థితి ఏర్పడగా, శ్రీరాముని ఆజ్ఞతో లక్ష్మణస్వామి తన బాణాన్ని భూమిలోకి సంధించారు. అలా ఉద్భవించిన సెలయేరే తమ్ములేరు. తమ్ముడు వేసిన బాణం ద్వారా పుట్టిన ఈ ఏరు కాలక్రమేణా తమ్మిలేరుగా పిలువబడుతోంది. ఈ నదీ జలాలతోనే స్వామివారికి నిత్యం అభిషేకాలు నిర్వహించటం ఇక్కడి ఆచారం. మహాశివరాత్రి పర్వదినాన బలివీ క్షేత్రం భక్తజన సంద్రమవుతోంది. లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాల్లో పాల్గొంటారు. ఉత్తర ద్వార దర్శనం మరియు స్వామివారికి జరిగే ప్రత్యేక పూజలు చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తారు. హరిహరాదుల కలయికకు ప్రతీకగా ఉన్న బలివే రామలింగేశ్వరునికి ఇక్కడ పూజలు, అభిషేకాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విశేషం ఉంది. తమ పితృదేవతల ఆత్మకు శాంతి చేకూరాలని భక్తులు తమ్మిలేరు ఏటి ఒడ్డున పిండ ప్రదానాలు నిర్వహిస్తారు. ఇందుకోసం ఆలయ కమిటీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తారు. ఇక్కడ పిండ ప్రదానం చేస్తే కాశీ క్షేత్రంలో చేసినంత ఫలితం దక్కుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రాముడు కొలిచిన శివుడు, లక్ష్మణుడు సంధించిన నది, ఇలా ఎన్నో విశిష్టతలు ఉన్న బలివే క్షేత్రం ప్రతి ఒక్కరూ దర్శించదగిన పుణ్యధామం. మీరు ఎప్పుడైనా ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారా? ఇక్కడ వెలసిన బ్రహ్మసూత్ర లింగాన్ని దర్శించుకున్న, అభిషేకాలు చేసిన సకల పాపాలు తొలగిపోతాయని పురాణాల్లో సైతం చెప్పబడుతుంది. కాబట్టి మహాశివరాత్రి రోజున స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. మీ అనుభవాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.